పల్లి గ్రామంలో కంచర్ల లింగన్న, కామమ్మ దంపతుల ఒక్కానొక్క కుమారుడు కంచర్ల గోపన్న. చిన్నతనం నుండి శ్రీరామ భక్తుడు. యవ్వనం రాగానే గోపన్నకు దగ్గర బంధువైన అక్కన్న తానీషా ప్రభువు దగ్గర మంత్రిగా ఉండడంతో గోపన్నకు పాల్వంచ ప్రాంతానికి తహసీల్దార్గా నియమించాడు. ఆ పరిగణలోనే ఉన్న భద్రగిరి ప్రాంతంను దర్శించి గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవడంతో చలించి పన్నులుగా వసూలైన ధనంతో రామాలయంను స్వయంగా సుందరంగా నిర్మించాడట. దీనితో కోపాధిక్తుడైన తానీషా గోపన్నను చెరచాలలో బంధించి చిత్రహింసలకు గురి చేస్తాడు. తానీషాకు రామచంద్రుడు కరుణించి లక్ష్మణ సమేతుడై కలలో కనిపించి తన కాలం నాటి రామనాడాలను చెల్లించాడట. తానీషా ఒక్కసారిగా మేలుకొని చూడగా ఆలయానికి గోపన్న ఎంతైతే వాడాడో అంత సొమ్ము రాసుగా పోసి ఉందట. దీనితో గోపన్న భక్తికి తన తప్పును తెలుసుకొని ఖైదు నుండి విడుదల చేశాడట. గోపన్న ఎప్పుడు రామకీర్తనలు